అన్న శనార్థి అన్నా నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే షురు అయినాయి కదా. అవునమ్మా. ఇప్పుడు దాదాపుగా నవీన్ అన్నకు టికెట్ వచ్చింది, బీఆర్ఎస్ నుంచి సునీతక్కకు టికెట్ వచ్చింది. అవునమ్మా. ఎవరు గెలుస్తారంటారు? చూడండి అమ్మా, ముందుగా నవీన్ అన్న మీద నమ్మకం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నవీన్ అన్న మీద నమ్మకం పెట్టి టికెట్ ఇచ్చినందుకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు అందరికీ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు మేడం. చూడండి, టికెట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పుడే గెలుపు అనేది రిజల్ట్ అందరికీ అర్థమైపోయింది మేడం. భారీ మెజార్టీ మీద నవీన్ అన్న గెలుస్తాడు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సింపతి ఓట్లు కూడా అటు పోతాయి అనే ఛాన్స్ ఉంది కదా అన్న, ఇట్లా చెప్తారు. సింపతి అనేది ఇదేమి ఇంటిది కాదు మేడం. చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు. అభివృద్ధి ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీకి. అభివృద్ధి అనేది 10 సంవత్సరాలలో ఇక్కడ ఏంది జరిగింది లేదు. కావాలంటే మీరు చూడొచ్చు, అభివృద్ధి జరగలేదు. వాళ్ళ నాయకులు అందరూ బాగుపడ్డారు, వాళ్ళ నాయకులకు అందరూ మేలు అయింది, కానీ అభివృద్ధి అనేది ఇక్కడ లేదు మేడం మా కాన్స్టిట్యున్సీలో. దాదాపుగా కొంతవరకైనా దుష్మన్ ఉంది కదా, ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటాయి 100% మేడం. పార్టీ పరంగా కాదు, నవీన్ అన్న బ్రాండ్ పైన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 100% విజయం పొందుతాడు. భారీ మెజార్టీ మీద 100%గా నవీన్ అన్న గెలుపొందుతాడు. పార్టీతో సంబంధం అని కాదు, కాంగ్రెస్ పార్టీ దానికి ఉంటుంది. నవీన్ అన్న బ్రాండ్ అనేది అట్లాంటిది. ఎందుకంటే అతను ఎన్నో కార్యక్రమాలు ప్రతి పబ్లిక్ ప్రతి క్రిస్టియన్స్ అనుకో, మైనార్టీ అనుకో, ఎవరైనా ఉండని అలాగే ఏం ఉండదు. 24/7 అన్న అంటే వచ్చి ఉంటాడు మేడం. పార్టీలు ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడు పబ్లిక్లో తిరిగే మనిషి. అన్ని ఎవరైనా మీరు గలీలల్లి అడగవచ్చు, ప్రతి ఒక్కరు ముసలి నుంచి పిల్లల దగ్గర నుంచి అందరు గుర్తుపట్టే నాయకుడు నవీన్ యాదవ్ అంటున్నారు కదా. మరి గతంలో 2 సార్లు తక్కువ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు పార్టీ నమ్ముకొని వస్తుండు, గెలుస్తాడా? 100% మేడం. ఎంఐఎం అనేది న్యూ సిటీలో ఎక్కడ చేయని పరిస్థితిలో ఫస్ట్ టైం న్యూ సిటీలో జూబ్లీహిల్స్లో కంటెస్ట్ చేసినప్పుడే తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇండిపెండెంట్గా నేషనల్ అనే బీజేపీ పార్టీసే పోటీ చేస్తే క్యాండిడేట్కి 70,000 60,000 ఓటర్స్ వచ్చినాయి. అట్లాంటిది నవీన్ అన్నకు 20,000 పైచిల ఓట్లతో మెజారిటీతో ఉన్న ఓట్లు పడినాయి ఆయనకు. అంతే ఎంత ఉండొచ్చు ఆయన మీద. నేషనల్ పార్టీకే లేనిది ఓన్గా ఇండిపెండెంట్ వేసిన అంటే తనకి ఎంత ఉండొచ్చు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలతోనూ అటాచ్మెంట్. అట్లాంటి వ్యక్తి కాబట్టి మేము చెప్తున్నాం మేడం, 100% 50,000 పైచిలుక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇస్తాడు నవీన్ అన్న. ఇప్పుడు ఓరు సాగుతున్నట్టుగా సాగుతుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. అవును మేడం. మొత్తం ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఇప్పుడు కొత్తగా ఆస్మా అనే అమ్మాయి కూడా చేస్తుంది. అంటే ఆమె కూడా ఒక యువతని అట్రాక్ట్ చేసే పరిధిలో కూడా చేసే పని కనిపిస్తున్నట్టయితే కనిపిస్తుంది. అట్లా ఆ రకంగా యువత అటు మళ్ళీ అవకాశం ఉందంట. లేదు మేడం, అట్లాంటిది ఏం లేదు మేడం. విద్యార్థి కదా, ఉండొచ్చు ఎవరైనా ఆశపడవచ్చు, ఉండొచ్చు, కరెక్టే. ఆమె కన్నా ఫస్ట్ నుంచి మంచి చదువుకున్న వ్యక్తి, నాలెడ్జ్. గత ఒక 15-20 సంవత్సరాల నుంచి అలాంటి వ్యక్తులకు పిల్లలకు చదవలేని పిల్లలకు చదువు నేర్పిస్తూ టీచర్లు, కానిస్టేబుల్ అట్లాంటివి గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటా పర్సనల్గా అన్న డబ్బుతోన ట్రైనింగ్లు ఇచ్చి మంచి జాబులు చేస్తున్నారు గిట మా బస్తీ వాసులే. ఇప్పుడు అట్లా ఎంతో మందికి అట్లా చేపించిన వ్యక్తి నవీన్ యాదవ్. ఓట్లు చీల్చే పని అంటారా? అంటే గతంలో బర్రెలకు కూడా గిట్నే చేసి ఒక 5,000 ఓట్లు ఆమె ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈమె కూడా ఆస్మ కూడా ఆ ప్రయత్నం చేసి ఎన్నో కొన్ని ఓట్లు ఖాతాలో వేసుకున్నట్టు కనిపిస్తుందని అందరు అనుకుంటారు. లేదు మేడం, అట్లాంటిది ఐడియా అసలు మా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎలా ఉన్నారంటే, ఎంత సంతోషంగా ఉన్నారంటే నవీన్ యాదవ్ సీట్ రావడం చాలా అందరూ మా ఇంటి వ్యక్తికి ఎంత వస్తే ఎంత ఫీలింగ్లో మేము ఉంటామో అంత పెద్ద ఫీలింగ్లో ఉన్నారు. ముసలోళ్ళు చూడండి, ఎవరైనా చూడండి, చిన్నపిల్లలు అందరు ఓట్లేని పిల్లలు వచ్చి ఇలా నవీన్ అన్న జెండా పట్టుకుంటున్నారు. అంటే అవేర్నెస్ కోసం అని పట్టుకుంటున్నారు. ఆ ఓట్లేని పిల్లవాడికి అంత సంతోషంగా ఉన్నాడు అంటే మాకు ఇచ్చిన కార్డు నుంచి ఇస్తుంది. 100% మేడం, టికెట్ రావడమే అన్న గెలుపు ఖాయమైపోయింది. దాంట్లో తిరిగేలేదు, ఎవరికి తిరిగేలేదు. ఏ పార్టీ నాయకుడు ఇవ్వలేడు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత టికెట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుంది అని అప్పటి నుంచి గత బీఆర్ఎస్ అనుకో, బీజేపీ అనుకో, అదర్స్ అనుకో నవీన్ అన్న తట్టుకోలేక ఫాల్స్ కేసు పెట్టడము, ఇంకొకటి పెట్టడము, కుట్టు మిషన్లు అనడం, అది అనడము. అంటే అతన్ని తట్టుకోలేకనే, అతనితో పోటీ పడలేకనే ఎక్కడ మనం ఓడిపోతాం. మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పీజేఆర్ గారు చేసిన పాలనని మళ్ళీ చూస్తా పోతాము. మళ్ళీ ఇక్కడ మనం ఎవడము కనుమరుగైపోతాము, ఎవరము శాశ్వతంగా ఆయననే ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి భయంతో
అగర్ కేటీఆర్ అనుకో పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు, షూటర్లు గీటర్లోనే పువ్వులు పుట్టినది మేడం. చూస్తున్నారు కదా మీరు, అతనితో ఎదురు పోటీ పడలేకనే ఇవన్నీ ఫాల్స్ కేసులనే పెట్టినారు, దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి, ఫాల్స్ కేసు అని చెప్పేసి డిక్లేర్ బి అయినది. అదంటే ఏంది అర్థము, మళ్ళీ ఒక పీజీఆర్ రాబోతున్నాడు మా కాన్స్టిట్యున్సీకి, పబ్లిక్ అంతా మళ్ళీ పీజీఆర్ రాబోతున్నాడు, అట్లాంటి నాయకుడు వస్తాడు కాబట్టి మనం కనుమరుగైపోతాం అని చెప్పి భయంతో పుట్టుకుంటున్నారు మేడం వాళ్ళంతా. లేదు ఇంకోటి 100% కాంగ్రెస్ పార్టీ తిరుగులేదు, ఇంకా 20 సంవత్సరాలు కాదు నవీన్ యాదవ్ గారే ఉంటారు. ఎందుకంటే అట్లాంటి చేసే కార్యక్రమం, అతను చేసిన సేవలు అవన్నీ పబ్లిక్లో 30 కాదు 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి మేడం. బస్సీలు నిలబెట్టినాడు. ఈ బస్సీకి కొంచెం బస్సీ అంటే జూబ్లీస్ అనుకుంటారు ఏదో, కానీ స్లమ్ ఉన్నది. ఆ స్లమ్లో ఒక దేవునిలాగా భావించే వ్యక్తి, పార్టీలు కాదు ఏ పార్టీ ఏ అండగా లేనప్పుడే అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. గుడిలు కట్టించినాడు, చర్చిలు కట్టించినాడు. మేము ఒక గంగపుత్రులం మా గుడి కట్టించినాడు, ఆయన ఓన్ పైసలు ఇచ్చి. పదవి లేనప్పుడే మేడం అతనికి అవేర్నెస్, అతను అది పెట్టి ఆయన అది పెట్టి చేసేవాడు ఆయన. అంతేగాని పదవులు ఇవాళ నిన్న వచ్చినాయి మేడం. పదవి లేనప్పుడే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పనులు ఉన్నాయి ఆయన కళ్ళ ముంగడనే. పబ్లిక్ అదే అంటున్నారు, మళ్ళీ అట్లాంటి నాయకుడు మళ్ళీ వస్తున్నాడు, పీజీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ మాకు రాబోతున్నాడు. ఫస్ట్ టైం మేము అతన్ని భుజాలమంతా వేసుకొని అయినా సరే భారీ మెజార్టీ మీద రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం 100% మేడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.